పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికా గడ్డపై నిలబడి అణు బెదిరింపులకు దిగిన వేళ అరేబియా సముద్రంలో హై వోల్టేజ్ యాక్షన్ షురూ అయింది. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ నేవీని రౌండప్ చేసిన ఇండియన్ నేవీ మరోసారి విన్యాసాల పేరుతో ఉగ్రదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భారత్ నేవల్ ఎక్సర్సైజర్ కు కౌంటర్ గా పాకిస్తాన్ నేవీ సైతం విన్యాసాల పేరుతో సీన్లోకి వచ్చింది. జస్ట్ 60 నాటికల్ మైళ్ల దూరంలోనే రెండు దేశాలు తమ పవర్ ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో అరేబియా సముద్రంలో యుద్ధ అలజడి చెలరేగింది. ఇంతకు భారత్ పాకిస్తాన్ నావికా దళాల మధ్య అసలేం జరుగుతోంది? పాక్ ఆర్మీ చీఫ్ అణు బెదిరింపుల సమయంలోనే ఈ విన్యాసాలు ఎందుకు నిర్వహిస్తున్నట్టు? అరేబియా సముద్రంలో ఆపరేషన్ సింధూర్ నాటి సీన్ రిపీట్ కాబోతోందా? లెట్స్ వాచ్. అరేబియా సముద్రంలో మరోసారి హై వోల్టేజ్ యాక్షన్. నేవీ విన్యాసాలతో సై అంటున్న భారత్ పాకిస్తాన్. అరేబియా సముద్రంలో సింధూర్ సీన్ రిపీట్ కాబోతోందా? భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఇండియన్ నేవీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఇండియన్ నేవీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత అరేబియా సముద్రంలో పాకిస్తాన్ ఉలిక్కి పడేలా చేసిన నినాదాలే ఇవి. ఇండియన్ నేవీ సిబ్బందితో కలిసి రాజ్నాథ్ సింగ్ చేసిన ఈ నినాదాలు కరాచీ ఓడరేవు వెన్నులో వణుకు పుట్టించే. ఆ మాటకొస్తే ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియాలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే కరాచీ పోర్టు ప్రశాంతతను కోల్పోయింది. తర్వాత భారత్ మాతాకి జై నినాదాలు ఉగ్ర దేశంలో భూకంపం పుట్టించే. నాడు ఐఎన్ఎస్ విక్రాంత్పై నిలబడి రాజ్నాథ్ చేసిన ప్రకటన పాకిస్తాన్ పాలకులకు ఆపరేషన్ సింధూర్ పై క్రిస్టల్ క్లారిటీ ఇచ్చేసింది. इस बार तो पाकिस्तान को भारतीय नौसेना की फायर पावर का सामना नहीं करना पड़ा, मगर दुनिया जानती है अगर पाकिस्तान ने इस बार कोई नापाक हरकत की तो हो सकता है कि इस बार की ओपनिंग और किसी के द्वारा न हो, हमारी नेवी के द्वारा हो. ఆపరేషన్ సింధూర్ జస్ట్ వామప్ మాత్రమే. పాకిస్తాన్ మళ్లీ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే ఈసారి నేవీ కూడా రంగంలోకి దిగుతుంది. అప్పుడు పాకిస్తాన్ కు ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలుసు అనేది రాజ్నాథ్ వార్నింగ్ సారాంశం. ఇప్పుడు అరేబియా సముద్రంలో అలాంటి సీన్ కనిపిస్తోంది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ నావికా దళాలు ఒకే సమయంలో డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. తమ శక్తి సామర్థ్యాలేంటో ప్రత్యర్థికి చూపించేందుకు పోటాపోటీగా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ విన్యాసాలు ఎక్కడ యుద్ధంగా మారుతాయో అన్న ఆందోళన కనిపిస్తోంది. భారత నావికాదళం గుజరాత్లోని పోర్బందర్, ఓఖా తీరాల జలాల్లో విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్ నావికాదళం దాని ప్రాదేశిక జలాల్లో విన్యాసాలను నిర్వహిస్తోంది. ఈ రెండు దేశాల నేవల్ డ్రిల్స్ జస్ట్ 60 నాటికల్ మైళ్ల దూరంలోనే జరగడం ఉత్కంఠ రేపుతోంది. కానీ ఇండియన్ నేవీ విన్యాసాలు నిర్వహిస్తున్న సమయంలోనే పాకిస్తాన్ ఎందుకు సీన్లోకి వచ్చింది? ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగింది ఆ దేశం ఇంకా మర్చిపోలేదు కాబట్టి. ముఖ్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్ ఇస్లామాబాద్ వెన్నులో వణుకు పుట్టించింది కాబట్టి. ఐఎన్ఎస్ విక్రాంత్ విధ్వంసానికి కేరఫ్ అడ్రస్, విజయానికి శౌర్యానికి గుర్తు, భారత గౌరవానికి ప్రతీక, మన తొలి విమానవాహక నౌక. బ్రిటన్ నుంచి 1961లో కొనుగోలు చేసిన ఈ నౌక ఎన్నో యుద్ధాల్లో కీలక పాత్ర పోషించింది, మరపురాని విజయాలను అందించింది. ముఖ్యంగా 1971 ఇండో-పాక్ వార్లో విక్రాంత్ వీరోచిత పోరాటాలు అన్నీ ఇన్ని కావు. దానికి అప్డేటెడ్ వర్షనే ఐఎన్ఎస్ విక్రాంత్. నాటి యుద్ధంలో విక్రాంత్ పాత్ర ఒక చరిత్ర. నేటి విక్రాంత్ కూడా చరిత్ర సృష్టించే అవకాశం వచ్చింది. అందుకు తగ్గట్టే కరాచీపై ట్రిగ్గర్ నొక్కేసి విధ్వంసం అంటే ఎలా ఉంటుందో ఉగ్ర దేశానికి రుచి చూపించింది. ఈ వార్షిప్ లో 34 యుద్ధ విమానాలుంటాయి. వీటిలో MiG-29K, ఖమౌ 31 ALH హెలికాప్టర్లు, MH-60 RC-HAC మల్టీరోల్ హెలికాప్టర్లతో పాటు దేశీయంగా తయారు చేసిన తేలికపాటి హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒక మినీ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన డిఫెన్స్ సిస్టమ్ ఐఎన్ఎస్ విక్రాంత్లోనే ఉంటుందన్నమాట. అన్నింటికి మించి ఈ యుద్ధనౌక స్ట్రైక్ ఫోర్స్ పరిధి 1500 కిలోమీటర్లు. అంటే పాకిస్తాన్ ధ్వంసం చేయడానికి ఈ ఒక్క యుద్ధనౌక చాలు. అలాంటి వార్షిప్ పాకిస్తాన్ పై గురిపెడితే ఆపరేషన్ సింధూర్లో జరిగింది అదే.
నిజానికి ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నేవీ పాకిస్తాన్పై దాదాపుగా దాడికి సిద్ధమైంది. నేవీకి టార్గెట్ ప్యాకేజీ కూడా కేటాయించబడింది. పాక్ లోపలి లక్ష్యాలపై సర్ఫేస్ మిసైళ్లు ప్రయోగించేందుకు నేవీ సిద్ధమైంది. పాక్ నేవీకి చెందిన నౌకలు, జలాంతర్గాములు, కరాచీ పోర్టు వంటివి భారత్ హిట్ లిస్టులో చేర్చారు. అయితే చివరి నిమిషాలలో దాడులకు తుది ఆదేశాలు రాకపోవడంతో పాకిస్తాన్ బతికిపోయింది. కరాచీ పోర్టులోని పాక్ నేవీ నౌకలతో సహా పాకిస్తాన్లోని లక్ష్యాలపై బ్రహ్మోస్ క్షిపణులతో, జలాంతర్గాముల నుంచి ప్రయోగించే ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైళ్లతో దాడులు జరిగేవి. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు రెండు కూడా యాంటీ షిప్ ల్యాండ్ అటాక్ క్షిపణులతో సిద్ధంగా ఉన్నాయి. అప్పటికే పాక్ నేవీకి చెందిన కీలక యుద్ధ నౌకలు, కార్వెట్స్ సహా కీలక ఆస్తులు కరాచీ పోర్టులో ఉండిపోయాయి. ఒకవేళ భారత నేవీకి ఆదేశాలు వచ్చి ఉంటే ఓడరేవుతో సహా పాక్ నేవీ నాశనమయ్యేది. ఉత్తర అరేబియా సముద్రంలో భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. భారత నేవీ పాకిస్తాన్ వైమానిక ఆస్తులపై కూడా ఒత్తిడిని కొనసాగించింది. మొత్తం ఎపిసోడ్లో భారత నేవీ సన్నద్ధత చూసి పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చిందంటారు. పాకిస్తాన్ డీజీఎంఓ హాట్లైన్లో భారత డీజీఎంఓతో మాట్లాడి కాల్పుల విరమణ ప్రతిపాదన చేశారు. లక్ష్యం నెరవేరడంతో భారత్ కూడా అందుకు అంగీకరించింది. అప్పుడే సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. We have worked out amongst three services. This time, if Pakistan dare take any action, and Pakistan knows it, what we are going to do. వాస్తవానికి వ్యూహాత్మక రేవులైన కరాచీ, గ్వాదర్ ధ్వంసమైతే పాకిస్తాన్ కథ ముగిసినట్లే. ఆ దేశ వాణిజ్యంలో 60% పైగా ఈ రేవుల నుంచే సాగుతోంది. పాక్ చమురు అవసరాల్లో 85% సముద్ర మార్గంలోనే దిగుమతి చేసుకుంటోంది. దిగ్బంధం వల్ల దేశంలో పెట్రోలు, డీజిల్తో పాటు అనేక నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడుతుంది. దేశంలోని దాదాపు 3/4 విద్యుదుత్పత్తిపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కరాచీ పోర్టు పాకిస్తాన్ వాణిజ్యానికి ఎంతో కీలకం. అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ పోర్టు నుంచి సుమారు 70% ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. కరాచీ పోర్టు ఎగుమతులు, దిగుమతుల వల్ల ప్రైవేటు కంపెనీలు ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టాయి. దీంతో కరాచీ నగరం కూడా భారీగానే అభివృద్ధి చెందింది. ఇక్కడ ఎన్నో ప్రముఖ బ్యాంకులు, సంస్థలు ఉన్నాయి. ఈ పోర్టు నాశనమైతే ఆర్థికంగా పాక్ పడిపోయినట్లే. అందుకే ఆపరేషన్ సింధూర్కు ముందే ఇండియన్ నేవీ విక్రాంత్ క్యారియర్ బ్యాటిల్ గ్రూపును చాలా తెలివిగా అరేబియా సముద్రంలోనే మోహరించింది. ఫలితంగా పాకిస్తాన్ నేవీకి మరో ఆప్షన్ లేకుండా పోయింది. భారత నావికాదళ విన్యాసాలకు కౌంటర్గా పాక్ నేవీ డ్రిల్స్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఇదే. భారత్ ఎక్కడ తమను చుట్టుముడుతుందో అన్న ఆందోళనతోనే ముందు జాగ్రత్తగా నేవల్ డ్రిల్స్ చేపట్టింది. భారత్ నిర్వహించే 2 రోజుల పాటు తాను కూడా విన్యాసాలు చేసి అలర్ట్ గా ఉండాలనేది పాకిస్తాన్ నేవీ ప్లాన్. దీన్ని బట్టి ఆపరేషన్ సింధూర్లో శత్రువును భారత నేవీ ఏ రేంజ్లో భయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. మరోసారి అలాంటి పరిస్థితి ఎదురు కావద్దనే పాకిస్తాన్ నేవీ అలర్ట్ అయింది.